లేపాడు దేవుడు. అన్న నాకు అప్పుడే పరిచయము. నేను అప్పుడే దేవుని తెలుసుకోవడం కూడా. నాకు పిల్లలు లేరు. నేను అప్పుడు వచ్చి చనిపోవాలి, నన్ను అసలు బ్రతకనని చెప్పారు. నన్ను హైదరాబాద్ నుంచి ఒంగోలు నుంచి ఇక్కడ నెల్లూరుకి, ఇక్కడ నాకు అంత తెలీదు ఊర్లు. ఇక్కడ చాలా హాస్పిటల్ తిరిగినా కూడా నేను బ్రతకనని చెప్పారు. చెన్నై వెళ్ళాలని చెప్పారు. అప్పుడు అన్న నెంబర్ ఎవరిచ్చారో మా ఆయనకి నాకు తెలియదు, కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. నువ్వు హాస్పిటల్కి వద్దు, ఏమి వద్దు, నీకు ఏం కాదమ్మా అని చెప్పి ప్లేయర్ చేశాడు. తెల్లారే నన్ను వద్దు వెళ్ళిపో అన్న డాక్టర్లు నీకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. అప్పుడు అసలు నేను బ్రతకనన్న వాళ్ళు కూడా నేను బ్రతుకుతానని చెప్పారు. అప్పుడు నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాను. నాకు పిల్లలు లేరని చెప్పి పాస్టర్ అమ్మ గారు నా కోసం ప్లేయర్ చేశారు. అప్పుడు నేను సాక్ష్యం చెప్పి వెళ్ళేటప్పుడు, నువ్వు మళ్ళీ సంవత్సరం ఇక్కడికి వచ్చేటప్పుడు మంచి బాబుతో ఈ మందిరంలో సాక్ష్యం చెప్తావమ్మా, పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పారు. లేదమ్మా నాకు పిల్లలు అవ్వరంట, నాకు 2 ట్యూబ్స్ కూడా క్లోజ్ అయిపోయాయని చెప్పారు డాక్టర్లు, నా కడుపులో గడ్డు ఉందంటమ్మా. నేను చాలా హాస్పిటల్స్ తిరిగినాను, చాలా మంత్రాలకి, చాలా దేవుళ్ళు, మేము భయంకరమైన పూజలు మాకైతే అన్నీ కూడా చేసామమ్మా, మాకు కారంట అని చెప్పా. లేదమ్మా నీకు అవుతుందని అమ్మగారు నా కోసం ప్లేయర్ చేశారు. అన్న కూడా మా కోసం ప్లేయర్ చేశారు. అప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు హాస్పిటల్లో చూపించుకొని వెళ్తూ అన్న ఏయో మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అది నాకు కాదు, అమ్మకు ఫోన్కి చేశాడు. సడన్గా నేను ఎత్తాను. అన్న నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, డాక్టర్లు నాకు ఇక పిల్లలు కారని చెప్తున్నారు అన్న అని చెప్పా. నువ్వు భయపడకమ్మా, మన దేవుడు గొప్పవాడు, నువ్వు మళ్ళీ సాక్ష్యం చెప్తావు, బాబుని ఎత్తుకొని వచ్చి నీకు మంచి బాబు పుడతాడని చెప్పాడు అన్న నాకు. ఆ నెలలో నాకు డాక్టర్లు అన్నారు, నీకు కారమ్మా, అసలు ఎవరు చెప్తున్నారు, నువ్వు కారం చెప్తుంటే మళ్ళీ నువ్వెందుకు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి వస్తున్నావు అన్నారు. ఇక్కడ నేను అన్న మాటలు నేను బాగా ప్లేయర్ చేసుకొని ఇంకా దేవుడే నాతోటి మాట్లాడాడు. అయ్యా నేను మళ్ళీ దేవుళ్ళ వైపు కూడా చూడట్లేదు, మరి నా పట్ల గొప్ప కార్యం చేసి నాకు బాబు పుడితే నేను బాబు తీసాను అన్న దగ్గర తీసుకుంటానని నేను తీర్మానం చేసుకున్నప్పుడు నీకు అదే నెలలో నేను కన్సీవ్ అయ్యి నాకు మంచి బాబునిచ్చాడు దేవుడు. నాకు డెలివరీ అయ్యేటప్పుడు ఉమ్ము నీళ్ళు పోయినాయి. నీకు డెలివరీ కాదమ్మా, చాలా కష్టము, ఇంతసేపు ఎందుకు ఉంచుకున్నారు మీరు ఇంటి దగ్గర అని చెప్పి డాక్టర్లు చాలా తిట్టారు మా ఆయన వాళ్ళని. అప్పుడు నన్ను ఇక ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు నా బీపీ చాలా పడిపోయింది. అసలు అమ్మ ఆపరేషన్ చేయాలంటే నీకు బీపీ మొత్తం డౌన్ అయిపోతుంది, ఉమ్ము నీళ్ళిపోయి నేను ఇట్లా అయితే ఎట్లా, నీకు అసలు మేము ఆపరేషన్ చేయలేము, ఇక మీ ఆయన వాళ్ళందరినీ సంతకాలు ఇమ్మని చెప్పండి అన్నది డాక్టర్ అమ్మ. అన్నగారికి ఫోన్ చేస్తే నన్ను బెడ్ మీద పడుకున్నప్పుడు అన్న నా కోసం ప్లేయర్ చేశాడు. ఎందుకమ్మా మన దేవుడు గొప్పవాడు, నీకు ఇచ్చింది దేవుడు అమ్మ, నీకేం కాదు అని చెప్పి అన్న మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత డాక్టర్ అమ్మ నాకు పర్మిషన్ ఇచ్చింది మాట్లాడడానికి, ప్లేయర్ చేయించుకోవడానికి. పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత మత్తిండిషన్లో ఉంటున్నా నేను. అసలు నాకు అన్న మాటలు కూడా సరిగా అర్థం కావట్లేదు. ప్లేయర్ చేశాడు అన్న నా కోసం. అమ్మ ఏం కాదమ్మా, నీ బాబు నువ్వు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తారని చెప్పాడు. అప్పుడు నేను ఇంకా నాకు అసలు మైండ్ లేదు. నేను మళ్ళీ పుట్టిన తర్వాత కూడా నేను అసలు బాబుని చూసుకోలేకపోయాను. అన్న ప్లేయర్ చేశాడు. తర్వాత నాకు ఆపరేషన్ అయింది. నా బాబుకి కూడా ఏం కాకుండా మంచిగా డెలివరీ అయింది. నాకు ఉమ్ము నిలిపోయినా సరే. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. సమయం ఇచ్చిన అన్నగారికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. అలా ఉండండి ఇద్దరు. చిన్న మాట ప్రార్థన చేస్తా. ఒకరొకరు ఎదురెదురు తిరగండి, ఎదురెదురుగా నిలబడండి. రైట్, కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసి ఈ సెషన్ని లెట్ మీ క్లోజ్ చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో అరుణాను ఆదినారాయణను మీరు జడ్జ్ చేసి మీరు ప్రేమించి నైనా మీరు ఇచ్చిన ఈ బాబుకే వందనాలు. నేనంతటోని, నేను నిమిత్త మాత్రం కలిగిన వాడిని నైనా, నీ సేవకును నీ పరిచారకుని అయ్యా తండ్రి నైనా, ఇదిగో నీ పాలేరిని అయ్యా నైనా, నీ మాట చెప్పడమే నా ఉద్దేశం అయ్యా. నీ మాట చేత నీ బిడ్డలు బలపరిచారు. ఇదిగో నైనా అరుణాన్ని ప్రేమించి ఆదినారాయణను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ బాబును బట్టి వందనాలు. ఈ బాబు నైనా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే దేవుని దయ్యందును ఇదిగో పెద్దల దయ్యందును వర్ధిల్లుచున్నాడో ఈ బిడ్డ అట్లాగా వర్ధిల్లుతూ ముందుకు సాగిపోవడానికి కృప దయచేయండి. ఆ బిడ్డ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చారు. ఈరోజు బాప్తీస అనుభవంలో తీసుకొని వచ్చారు. త్వరలో తన భర్త కూడా బాప్తీస అనుభవం రావడానికి నీ కృప దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఇక నుంచి ఈ కుటుంబం మేలులు చూడటానికి,
ఇక నుంచి తనని అభివృద్ధి చూడడానికి, తన పనిలో అభివృద్ధి, తన ఉద్యోగుల అభివృద్ధి, అయా అభివృద్ధిలో ఇక నుంచి బిడ్డలు ముందు కొనసాగడానికి నీ కృప దయచేయమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. వందనాలమ్మా. అందరికి భోజనాలు చేస్తున్నాయి, భోజనాలు తినేసి వెళ్ళండి.